వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల గ్రామంలో మరియు పెదనందిపాడు మండలం పెదనందిపాడు నాగులపాడు రెండు గ్రామాలకు త్రాగునీరు వరగాని కొల్లావారి చెరువు నుండి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ గ్రామాలు నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇస్తారు, తర్వాత గ్రామాల వైపు ప్రజా సమస్యల వైపు పట్టించుకోరు అంటూ ప్రజలు వాపోతున్నారు. గత నెలలో ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించి ప్రభుత్వం చెరువులు నింపుకునేందుకు కాలువల ద్వారా నీరు విడుదల చేస్తుందని సిద్ధంగా ఉండాలంటూ సమావేశంలో తెలియజేశారు. కాలువల ద్వారా నీరు వచ్చి నిలిచిపోయినా కానీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వలన తాగునీటి ఇబ్బందులు తప్పలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ గ్రామాలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి తాగునీరు అందించాలని కోరుతున్నారు. గత సంవత్సరం ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలో ఉండగా ఇదే విధంగా చెరువుల్లో నీళ్లు లేకపోతే అధికార పార్టీ నేతలే రోడ్డెక్కి ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరలా ఈ సంవత్సరం ఎండాకాలంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడాల్సిన దుస్థితితో ఏర్పడ్డాయి. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ప్రతిపాడు నియోజకవర్గంలో నీటి ఎద్దడి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఏటా పరిస్థితి? వారం రోజులు పెట్టిద్ది. అసలు లేవుగా 3 గ్రామాలకి ఇదే చెరువుగా.